రచయిత, కవి, చలనచిత్ర విశ్లేషకులు శ్రీ భగీరథ గారు సంకలనం చేసినటువంటి అపురూప కానుక ఈ తారక రాము అనేటువంటి ఈ విలువైనటువంటి గ్రంథం. ఈ తారక రాము యొక్క సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వారికి, ముఖ్యంగా దాని సారథి పూజ్యులు శ్రీ టిడి జనార్దన గారికి నా హృదయపూర్వకమైన నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే గతంలో శకపురుషుడు అనేటువంటి ఒక విలువైనటువంటి గ్రంథం వచ్చింది. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు అనేటువంటి మరొక గ్రంథం, ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు అనేటువంటి మరొక గ్రంథం, ఇప్పుడే మా అందరికి ఇచ్చినటువంటి పాకెట్ బుక్ మహాపురుషుడి మైలురాళ్ళు, చాలా విలువైన పుస్తకం అది. దయచేసి ఉచితంగా ఇస్తున్నారు. అది మొన్న అక్కడ తెలుగు మహాసభల్లో కూడా ఉచితంగానే ఇచ్చారు, అట్లాగే బుక్ ఎగ్జిబిషన్లో కూడా ఉచితంగానే ఇచ్చారు. అది అందరికీ చేరవలసిన పుస్తకం. రామారావు గారి హృదయం అంతా దాంట్లో ఉన్నది. ఏం చేశారు, ఎలా నడిచింది ఆయన జీవితం అనేది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మనకి తెలుసు, నాడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, వారి సోదరులు త్రివిక్రమరావు గారు ఇద్దరు అపూర్వ సహోదరులు. ఈరోజు మన జనార్దన గారు, భగీరథ గారు రామలక్ష్మణుల్లాగా ఈ అన్నగారికి శత జయంతి అక్షర నీరాజనాన్ని ఈ విధంగా సమర్పించినటువంటి వారి యొక్క కృషిని మనందరం కూడా ఒక్కసారి హర్షధ్వానాలతో అభినందిద్దాం. ఆకాశంతో పోల్చడానికి మరొక ఆకాశం లేదు, సముద్రంతో పోల్చడానికి మరొక సముద్రం లేదు. అట్లాగే ఎన్టీ రామారావు గారితో పోల్చడానికి మరొక ఎన్టీ రామారావు గారు సృష్టిలో లేరు. కాబట్టి రామారావు గారికి రామారావు గారే సాటి. మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, దివ్యమంగళ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కన్నార్పకుండా చూస్తుంటాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు, అలా చూసి మళ్ళీ వచ్చి చూసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆయన ఏ విధమైతే దివ్యమంగళ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మనల్ని ఆకట్టుకుంటాడో, ఆ మహానుభావుడి యొక్క రూపం కూడా చూడండి. ఎంతసేపు చూసినా, ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడాలనిపించేటువంటి ఒక తేజోమూర్తి మనకి నందమూరి తారక రామారావు గారు. అలాంటి విగ్రహం, అలాంటి నిగ్రహం, అలాంటి తేజోమయమైనటువంటి ఆకారం సృష్టిలో మళ్ళీ పుట్టరు, భవిష్యత్తులో కూడా మనం చూడలేం. అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట. ఎందుకు రామారావు గారిని విలక్షణమైనటువంటి వ్యక్తిగా ఈ తారక రాము అనేటువంటి ఈ సంకలన గ్రంథంలో వారిని ఒక గొప్ప ఒక దృశ్యాన్ని మన ముందు భగీరథ గారు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశారు. 4 మాటల్లో చెప్తాను. ముందు రామారావు గారిలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి గుణాలు కొన్ని చూడండి. 1, తేజోవంతమైనటువంటి రూపం. 2, నడకలో రాజసం. 3, నడతలో సంస్కారం. ఇందాక చెప్పారు మనకి శివప్రసాద్ గారు, చాలా గొప్ప మర్యాద మన్నన కలిగినటువంటి సంస్కార స్వరూపుడని. నడతలో సంస్కారం, ధీర గంభీరమైనటువంటి స్వరం, నీతివంతమైనటువంటి నడవడి, నియమబద్ధమైనటువంటి తన యొక్క స్వయం సిద్ధాంతాలతోటి రూపొందించుకున్నటువంటి జీవన విధానం, ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం, పరోపకార తత్వం, అందరూ బాగుండాలనేటువంటి మనస్తత్వం. ఈ 9 విలక్షణమైనటువంటి గుణాలున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క ఎన్టీ రామారావు గారే. అలాగే రామారావు గారి జీవితాన్ని, ఈ తారక రాము అనేటువంటి పుస్తకాన్ని కనుక దయచేసి మనం చదివితే, రామారావు గారి జీవితాన్ని 2 కోణాల నుంచి భగీరథ గారు దీంట్లో విశ్లేషించారు. అది ఏమిటంటే, 1, సమకాలీనమైనటువంటి సమాజాన్ని, దాని పోకడలని అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా తన వ్యక్తిత్వాన్ని రామారావు గారు ఏ విధంగా దిద్ది తీర్చుకున్నారో, భగీరథ గారు చేసినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో వారు వేసిన ప్రశ్నలు, దానికి వారు చెప్పిన సమాధానాల ద్వారా అన్నగారి అంతరంగం ఏ విధంగా ఆవిష్కృతమైందో మనం గమనించవచ్చు. అట్లాగే కార్యదక్షత, రామారావు గారిలో ఉన్నటువంటి కార్యదక్షత, ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించినటువంటి ఒక పట్టుదల మన రామారావు గారిది. అది ఏ విధంగా ఉందో కొన్ని ఇంటర్వ్యూల్లో భగీరథ గారు మనకి చూయించారు. అట్లాగే జ్ఞాన సముపార్జన, రామారావు గారు గొప్ప పండితుడు, గొప్ప వ్యక్తి,
ఇందాక చెప్పారు ఆయనలాగా స్క్రీన్ ప్లే సిద్ధం చేసేటువంటి డైరెక్టర్ మరొకరు లేరని. మరి జ్ఞాన సముపార్జనలో ఆయనే సాటి అన్నమాట. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనేటువంటి ఒక గొప్ప వినయ సంపన్నుడు రామారావు గారు. తెలియని దాన్ని ఇంకా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కూడా రామారావు గారిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా తాను తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పాలనేటువంటి తపన కూడా రామారావు గారిలోనే మనం చూస్తాం. వారి సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. వీటన్నిటికీ మించి రామారావు గారిలో అందరికీ లేనటువంటి ఒక గొప్ప గుణం ఏమిటంటే ఎవరికి తలవంచనటువంటి ఒక ఆత్మగౌరవం రామారావు గారిలో ఉన్నది. అలాంటి గొప్ప వ్యక్తి రామారావు గారు. ఈ అన్ని కోణాల్ని మనకి తారక రామంలో భగీరథ గారు ఆయా ఇంటర్వ్యూల్లో 1948 నుంచి రామారావు గారు చివరి శ్వాస వరకు గడిపినటువంటి జీవితం, అంటే చలనచిత్ర జీవితం కానీ రాజకీయ జీవితం కానీ, ఈ రెండు జీవితాలని కూడా ఆయన విశ్లేషించి అద్భుతంగా ఈ పుస్తకంలో మనకి చూపించారు భగీరథ గారు. అదేవిధంగా ఇందాక చెప్పారు పెద్దలు చాలామంది, ప్రపంచంలోనే సాటి లేని మహానటుడు రామారావు గారిని మన జొన్నవిత్తుల వారు కూడా చాలా చక్కగా రామారావు గారు ఏ సినిమాలు ఎటువంటి అభినయం చేశారు, ఆయనకి పాత్ర పోషణ పట్ల ఉండేటువంటి నిబద్ధత ఎటువంటిది, పాత్రలో లీనమై ఏ విధంగా ఆయన నటిస్తారనే దాన్ని చాలా ఉదాహరణతో సహా వారు చెప్పారు. మరి మరోవైపు చూసే పని అయితే రామారావు గారు అభ్యుదయ భావజాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా వారి యొక్క హృదయంలోకి చొరబడాలి మనం. రామారావు గారి అభ్యుదయ భావజాలం అంటే రామారావు గారు దాదాపుగా ఒక 50 సంవత్సరాల పాటు మద్రాసులో ఉన్నారు. ఆయనకి విద్యాభ్యాసం చేసే కాలం నుంచి కూడా అభ్యుదయ భావాలు ఉన్నాయి. సమాజము, దాని పట్ల దానికి ఉండేటువంటి తీరుతెన్నులు, మనుషుల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, లంచగొండితనం, అవినీతి, దోపిడీ, ఇవన్నీ కూడా ఆయనకి మొదటి నుంచి వాటి మీద ఒక అవగాహన ఉందన్నమాట. అలాంటి రామారావు గారు మద్రాసులో ఉన్నప్పుడు నటుడుగా ఏ విధమైనటువంటి విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారో ఆ పాత్రల మీద ఎటువంటి ఆనాటి సమకాలీన సామాజిక పరిస్థితుల యొక్క ప్రభావం ఉందో మనం గమనిస్తే మద్రాసులో ఆయనకి ద్రవిడోద్యమ ప్రభావం ఆయన మీద ఎక్కువగా చూపించింది. ద్రవిడోద్యమ ప్రభావానికి ఆకర్షితులై ఆ ప్రభావంతో, ఆ భావజాలంతో రామారావు గారు కొన్ని సినిమాలు రూపొందించారు. ముఖ్యంగా సీతారామ కళ్యాణంలో రావణాసురుడి పాత్ర సృష్టి ద్రవిడోద్యమ ప్రభావంతో నెగటివ్ని పాజిటివ్గా చెప్పడానికి రామారావు గారు ప్రయత్నం చేశారు. అంటే ఒక ప్రతినాయకుల్లో నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, నాయకుడు కంటే కూడా ప్రతినాయకుడు ఏ విధంగా గొప్పవాడుగా ఉంటాడు, ప్రతినాయకుల్లో ఉండే సౌందర్య దృష్టి ఎటువంటిది, ప్రతినాయకుల్లో ఉండేటువంటి పరిపాలనా దృష్టి ఎటువంటిది, ప్రతినాయకుల్లో ఉండేటువంటి మానవతా దృక్పథం ఎటువంటిది, ఇవన్నీ కూడా రావణాసురుడి పాత్రలో చూపించినటువంటి వారు రామారావు గారు. దీనికి కారణం ఏమిటంటే ఆ ద్రవిడోద్యమంలో ఉన్నటువంటి భావజాలం పట్ల ఆయన ఆకర్షితులు కావడం. అట్లాగే త్రిపురనేని రామస్వామి గారి యొక్క రచనలన్నీ బాగా చదివి జీర్ణించుకున్నటువంటి వ్యక్తి మనకి ఎన్టీ రామారావు గారు. ఆయన వివాహ పద్ధతిని స్వయంగా ఆయన మా గురుదేవులు నాగభైరవ కోటేశ్వరరావు గారి కుమారులు వీరబాబు గారి యొక్క వివాహం కూడా చేశారు ఆయన స్వయంగా ఒంగోలు వచ్చి. అంటే వేద మంత్రాలతో చేసేటువంటి వివాహాలకి భిన్నంగా త్రిపురనేని రామస్వామి గారు వివాహ విధి అనేటువంటి ఒక పద్ధతిని వారు రూపొందిస్తే రామారావు గారు కవిరాజు గారి యొక్క ప్రభావంతో ఆ వివాహాన్ని ఒంగోలులో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఒకే ఒక వివాహం ఒంగోలులో జరిగినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారి కుమారుడి యొక్క వివాహం. అట్లాంటి అనేకమైనటువంటి విశేషాలు ఆయనలో మనం గమనించవచ్చు. అంటే ఆయన భావజాలానికి ఏ విధంగా ఆయన వ్యక్తిత్వం ఉంటుందనే దానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అట్లాగే రామారావు గారిలో ఉండేటువంటి సహేతుకమైనటువంటి దృష్టి, ఒక విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఇందాక చెప్పారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సినిమా తీసిన తర్వాత దానికి సెన్సార్ వాళ్ళు అనేక రకాల అడ్డంకులు చెప్తే వాటన్నిటినీ అధిగమించి కోర్టుకు పోయి తన వాదనే కరెక్ట్ అయిందని నిరూపించుకోవడం కోసం రామారావు గారు చేసినటువంటి ఆ పట్టుదల దీక్ష ఒక నటుడిలో ఏ విధంగా ఉంటుందో మనం గమనించవచ్చు అన్నమాట. అట్లాంటి సహేతుకమైనటువంటి దృష్టి రామారావు గారిలో మనం చూడవచ్చు అన్నమాట. అంతేకాకుండా రామారావు గారిలో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే హేతువాద భావజాలాన్ని, ఆయన హేతువాది కానీ ఆయన దైవభక్తి ఉంది. దైవభక్తి ఉండి హేతువాది ఎలా అవుతాడంటే హేతువాద దృక్పథం వేరు, దైవభక్తి వేరు.
ఒక విషయాన్ని సహేతుకంగా పరిశీలించి దాన్ని సమాజానికి చెప్పాలనుకోవటం హేతువాద దృక్పథం. దేవుణ్ణి నమ్మడం అనేది అది మన భావజాలానికి సంబంధించిన అంతరంగానికి సంబంధించినటువంటిది. దేవుడున్న వాళ్ళంతా కూడా హేతువాదులు కాకపోవచ్చు, హేతువాదులైన వాళ్ళు దేవుడిని నమ్మకపోవచ్చు, అది వేరే విషయం అన్నమాట. కాబట్టి సహేతుకమైనటువంటి భావజాలాన్ని సమాజానికి చాలా ఆసక్తికరంగా చెప్పాలనే ఉద్దేశంతో రామారావు గారు చాలా చాలా విషయాలను ఆయన ప్రతిపాదించాడనమాట. ఉదాహరణకి బ్రాహ్మణుల్ని గౌరవించారు రామారావు గారు, కానీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. ఈ పుస్తకంలో ఉన్నాయి చాలా చోట్ల ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మనకు అర్థమవుతుందన్నమాట. బ్రాహ్మణుల్ని గౌరవించారు, బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించారు. అట్లాగే ఆయన ఒక మాట చెప్పారు, బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే అన్నారు. వాళ్ళు ఏ కులంలోనైనా ఉండవచ్చు వాళ్ళు. కాబట్టి ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో అతడు బ్రాహ్మణుడు, ఏ కులస్తుడైనా కావచ్చు అన్నాడు. అట్లాగే బ్రాహ్మణత్వం అనేటువంటిది జ్ఞాన సంపదకు సంబంధించింది కానీ కులవాచకం కాదన్నారు రామారావు గారు. బ్రాహ్మణత్వం అనేది జ్ఞాన సంపదకు సంబంధించిందే తప్ప కులవాచకం కానే కాదన్నారు. అంతేకాకుండా వారు భారత భాగవత రామాయణాది మహాకావ్యాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి వాటిని జీర్ణించుకొని వాటికి ప్రతిబింబంగా పాత్రలు సృష్టి చేసి అద్భుతంగా అనేకమైనటువంటి పాత్ర రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు ఇట్లా అనేకమైనటువంటి పాత్రల్లో జీవించినటువంటి గొప్ప వ్యక్తి మనకి ఎన్టీ రామారావు గారు అన్నమాట. అట్లాగే మరొక విషయం కూడా ఆయన ఈ ద్రావిడోద్యమ ప్రభావంతో ఆయన చెప్పడం జరిగింది. సహజంగా దక్షిణాది వాళ్ళంతా కూడా తక్కువ వాళ్ళు, శూద్రులని, ఉత్తరాది వాళ్ళు ఆర్యులు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి భావం ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ రామారావు గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. దాక్షిణాత్యులంతా కూడా వానరులు కాదు, రాక్షసులు కాదు, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది, వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మన ద్రావిడ భాషలన్నీ కూడా చాలా గొప్ప భాషలు, తమిళం, కన్నడం, మలయాళం ఇవన్నీ కూడా చాలా మధురమైనటువంటి భాషలు. కాబట్టి మన ఉనికిని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని మనం రామారావు గారిలో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఆయన యొక్క వివిధ రకరకాలైనటువంటి పాత్రల్లో, రకరకాల సందర్భంలో ఆయన ఇంటర్వ్యూల్లో కూడా బయట పెట్టడం జరిగిందనమాట. అట్లాగే రామారావు గారు ఒక మాట చెప్పారు, చూడండి ఏమంటారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటే, ఆచార సాంప్రదాయాలు మనల్ని మంచి మార్గంలో నడపటానికే తప్ప బానిసలుగా మార్చడానికి కాదు అన్నారు రామారావు గారు. స్వయంగా విజయ్ చిత్రకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మన భగీరథ గారు దాన్ని ఈ పుస్తకంలో ప్రచురించారు. ఆచార సాంప్రదాయాలు మనల్ని మంచి మార్గంలో నడపడానికే తప్ప బానిసలుగా మార్చడానికి కాదు అనేటువంటి ఆ స్టేట్మెంట్ కనుక చూస్తే రామారావు గారి వ్యక్తిత్వం ఎంత ఔన్నత్యమైనటువంటిదో మనం గమనించవచ్చు అన్నమాట. అట్లాగే మరొక చోట అంటాడు, ప్రతి నాయకుడు కంటే ఉన్నతుడుగా ఉండాలి అంటాడు. ఒక స్టేట్మెంట్ అన్నమాట ఆయన ఇచ్చింది, ఈ పుస్తకంలో ఉంది. అట్లాగే రైతుల గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి అభిప్రాయం ఆయన చెప్పాడనమాట. దేశానికి అన్నం పెట్టే రైతులు కరుణామూర్తులు అన్నాడు రామారావు గారు. అందుకని కర్షకులు ఈ ప్రపంచానికి దేవుళ్ళు అన్నాడు. అందుకనే రామారావు గారి యొక్క లోగోలో, తెలుగుదేశం లోగోలో నాగలి గుర్తును ప్రత్యేకంగా, ఇందాక శివప్రసాద్ గారి పేట ఆ లోగోలో ఆ నాగలి గుర్తును వేయటం కూడా అదే ఉద్దేశం అంటే, రైతులంటే ఆయనకు అంత అభిమానం అన్నమాట. ఇట్లా ఈ తారక రాము అనేటువంటి పుస్తకం చాలా విలక్షణమైనటువంటిది, చదవదగినటువంటిది. పరిశోధకులు భావితరాల్లో ఎవరైనా పరిశోధన చేయవలసి వస్తే రామారావు గారిని గురించి ఈ పుస్తకంలో ఉండే ప్రతి పుట కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందన్నమాట. రామారావు గారిని గురించి గతంలో చాలా పుస్తకాలు వచ్చాయి, మన జర్నలిస్టులే రాశారు చాలామంది. కానీ ఆ పుస్తకాలు వేరు, ఈ పుస్తకం వేరు. ఆ పుస్తకాలన్నీ కూడా ఆయా రచయితలు వాళ్ళ అభిప్రాయాల్ని రామారావు గారు వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటారో వాళ్ళు చెప్పారు తప్ప రామారావు గారు అంతరంగాన్ని ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు లేరు. రామారావు గారు హృదయ భావాలను ఆవిష్కరించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ పుస్తకంలో రామారావు గారి యొక్క అంతరంగం ఏమిటి, ఆయన అభిప్రాయాలు ఏమిటి, సినిమా పట్ల ఆయన అభిప్రాయాలు ఏమిటి, రాజకీయాల పట్ల ఆయన అభిప్రాయాలు ఏమిటి, అట్లాగే సమకాలీన సమాజంలో ఉండేటువంటి రకరకాల సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు వీటి పట్ల ఆయనకు ఉన్నటువంటి మనోభావాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక లెజెండ్ లాగా, విజ్ఞాన సర్వస్వంలాగా ఈ పుస్తకాన్ని మనకి భగీరథ గారు రూపొందించారు. ఆ కృషి చేసినటువంటి భగీరథ గారిని మనం తప్పనిసరిగా ఒక్కసారి హర్షధ్వానాలతో వారిని అభినందించాలి. ఆ కృషికి అండగా నిలబడి వారి చేత పని చేయించి ఇంత విలువైనటువంటి గ్రంథం మన చేతుల్లోకి రావడానికి
అండగా ఉన్నటువంటి రాముడు లాంటి వ్యక్తి టీడీ జనార్దన్ గారు, ఆ రాముడు ఈ లక్ష్మణులు ఇద్దరు కలిసి ఇంత మహోన్నతమైనటువంటి గ్రంథం వచ్చింది. ఇది తప్పనిసరిగా అవార్డులు రివార్డులు అని నేను చెప్పను కానండి, ఒకరు అవార్డులు ఇవ్వాల్సిన పని లేదు. అది అవార్డులు రివార్డుల కంటే కూడా మించినటువంటి గ్రంథం. 527 పుటలు, ప్రతిదీ కూడా పుటం పెట్టిన బంగారం లాంటి పుస్తకం. ఆ పుస్తకం దయచేసి మీరు 1000 రూపాయలు దాని ఖరీదు, బహుశా కన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చారు ఈరోజు చదువుకోవడానికి. అయినా కూడా రామారావు గారి పుస్తకం 1000 అయినా కొనాల్సిందే, ఎందుకంటే ఆయన నాణ్యాన్ని విడుదల చేస్తే కొన్ని లక్షల నాణ్యాలు ఆ రోజుకు అమ్ముడిపోయినాయి. కాబట్టి దయచేసి హృదయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానులైనటువంటి మీరు అందరూ కూడా 1000 రూపాయలు పెట్టి ఆ పుస్తకాన్ని కొనండి. మీరు ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇది ఒక అందం అండి. ఆ పుస్తకం చూడండి, ఎంత దివ్యమంగళమైనటువంటి రూపం ఉందో చూడండి రామారావు గారు. ఆ మహానుభావుని చూస్తేనే, స్మరించుకుంటేనే ఒళ్ళంతా కూడా అలా పులకరించిపోతుంది. ఆయన పుట్టిన కాలంలో మనం పుట్టాము, ఆయన్ను చూసాము, ఆయనతో మాట్లాడాము,